టీజీబీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. అయితే భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు భారతదేశం లోపల కొన్ని కట్టడాలు కట్టినారు. ఆ కట్టడాల గురించి తెలుసుకుందాం. ఉదాహరణ జైపూర్ మ్యూజియం. జైపూర్ మ్యూజియం కట్టింది ఎవరంటే సర్ స్వింటన్ జాకబ్ అనే వ్యక్తి కట్టినాడు. సర్ స్వింటన్ జాకబ్ అంటే జైపూర్ మ్యూజియం లోపల అనేక రకాల ఖగోళ నక్షత్రాలు, రకరకాల వస్తువులు అక్కడ ఉండడం జరిగింది. ఆ తర్వాత గేట్వే ఆఫ్ ఇండియా, రెండోది గేట్వే ఆఫ్ ఇండియా. ఇది ఎక్కడుందంటే బాంబే నగరంలో ఉంది గేట్వే ఆఫ్ ఇండియా. అందుకే చూడండి అక్కడ కట్టింది ఎవరంటే విటెల్ అనే వ్యక్తి గేట్వే ఆఫ్ ఇండియాని కట్టడం జరిగింది. ఆ తర్వాత న్యూఢిల్లీ పట్టణాన్ని మనం చూసినట్లయితే ఫస్ట్ ఢిల్లీ పట్టణాన్ని తోమర్ వంశస్థులు కట్టినారు. తర్వాత పాత ఢిల్లీ నిర్మాత ఎవరంటే షాజహాన్, దాన్నే షాజహానాబాద్ అంటారు. న్యూఢిల్లీ పట్టణం ఎవరు కట్టినారంటే సర్ ఎడ్వర్డ్ లూటిన్, సర్ బేకర్ అనే ఇద్దరు కట్టినారు. సర్ ఎడ్వర్డ్ లూటిన్, సర్ బేకర్ అనే ఇద్దరు న్యూఢిల్లీ నిర్మాత. అందుకే భారతదేశ క్యాపిటల్ ఏదంటే, భారతదేశ రాజధాని ఏదంటే న్యూఢిల్లీ. ఆ తర్వాత శాసన మండలి న్యూఢిల్లీలో ఉంది. అదే ఇంతకుముందు ఉన్న పార్లమెంట్. అది ఎవరు కట్టిందంటే లూటిన్స్ ఆర్ బేకర్, ఈ ఇద్దరు కలిసి కట్టిండ్రు, లూటిన్స్ బేకర్. ఆ తర్వాత సెక్రటరియట్ కూడా ఎవరు కట్టిందంటే న్యూఢిల్లీ లోపల ఉండే సెక్రటరియట్ ఆర్ లూటిన్స్ బేకర్స్ అనే కట్టినారు. లూటిన్స్ బేకర్ అనే ఇద్దరు కట్టడం జరిగింది. వైస్ రీగన్ లాడ్జ్ అంటే ఇంగ్లీష్ వారికి విడిది కేంద్రం, అప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు రాష్ట్రపతి భవనం అంటారు. దీన్ని కట్టిన వ్యక్తి ఎవరంటే లూటిన్స్ అనే వ్యక్తి కట్టినాడు అని చెప్పొచ్చు. ఇండియా గేట్ ఎక్కడుంది? న్యూఢిల్లీ. ఆ న్యూఢిల్లీ లోపల ఉంది కాబట్టి ఇది కట్టింది ఎవరంటే లూటిన్స్. అంటే మనం పాండిచేరి గురించి చూసినట్లయితే ఫ్రెంచ్ వారి యొక్క వర్తక స్థావరం ఇది 1674వ సంవత్సరంలో. అయితే ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం, ఫ్రెంచ్ వారి మధ్య ఇంగ్లీష్ వారి మధ్య కర్ణాటక యుద్ధాలు జరిగినాయి. ఆ రకంగా కాబట్టి చూసినట్లయితే ఆనాటి ఆర్కాట్ నవాబ్ ఎవరంటే షేర్ ఖాన్ లోడి అనేటోడు ఫ్రెంచ్ వారికి వాలికొండాపురం అనే గ్రామాన్ని దత్తతగా ఇచ్చినాడు. ఆ వాలికొండాపురమే తర్వాత రాను ఎట్లా మారిపోయిందంటే పాండిచేరి లేదా పుదుచ్చేరి. పాండిచేరి పుదుచ్చేరి నిర్మాత ఎవరంటే ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రాంకోయిస్ మార్టిన్. అందుకే చూడండి ఫ్రెంచ్ అంటే ఏ దేశము? ఫ్రాన్స్ లోపల ఈఫిల్ టవర్ నిర్మాత కూడా ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్తారు.